పర్వర్టెడ్ గా ఈ పిల్లలు ఎందుకు తయారవుతారో అర్థం కావట్లేదు. ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ వీళ్ళు ఏంటి, వాట్ ఈస్ దట్ దే వాంట్, ఇంత పర్వర్షన్ ఏంటి అనేది అర్థం కావట్లా. ఇది భక్తి అయితే కాదండి, ఇది డివోషన్ అనిపించుకోరు, ఖచ్చితంగా కాదు. అంటే అమ్మాయి చెప్తుంది, మనకి క్లియర్ గానే చెప్తుంది కదండి, నేను పూజలు చేయాలి, ఇవన్నీ నేర్చుకోవాలి అనే వెళ్తుంది అని చెప్పింది. వర్షిణి ప్రేమకి కారణం 3 కోట్లు. వర్షిణి ప్రేమకి కారణం 3 కోట్లు ఇచ్చారు. మీకు ఎవరిచ్చారు? అఘోరి ఇచ్చారు. వాళ్ళ అన్నే స్టేట్మెంట్ ఇచ్చాడు, 3 కోట్ల రూపాయలు చెక్ ఇచ్చారని. వర్షిణి బ్రదరే చెప్పాడు. వర్షిణిని ఆయన యూజ్ చేసుకున్న ట్రాప్ చేశాడు అఘోరిని వర్షిని ట్రాప్ చేసింది. సరే ఒక నిమిషం అండి. వర్షిని వాళ్ళ అన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. 3 కోట్లు ఎక్కడ వాళ్ళ దగ్గర ఉంది. ఓకే సరే పక్కన పెడదామండి. బేరం పెట్టారు. ఆమె ప్రేమ కారణం, ఈ డ్రామా కారణం ముదురు బొచ్చేది. వర్షిని ముదురు బొచ్చేది, ఆడదే. అది సరే ఎక్కువ మాట్లాడద్దు. డబ్బులు తీసుకుని వెళ్ళిపోతుందా? దాని ఫీజు అఘోరి కట్టాడు. ఫీజు ఎందుకు కట్టించుకుంది? సరే మీరు అన్నట్లు సరే ఐఫోన్ ఎందుకు తీసుకుంది? చెప్పినట్లుగా అఘోరికి అసలు దేనిపైన ఉండదు, దేనిపైన వ్యామోహం ఉండదు. అట్లాంటప్పుడు అమ్మాయికి ఐఫోన్ ఎందుకు ఇచ్చాడు? చెప్పండి. ఆయన ఇష్టం, ఆయన ఇచ్చాడే, మనకేంటి నొప్పి? ఓకే సార్ ఫీజు కట్టినట్టుదా? ఓ 2 లక్షలు ఓకే సార్, 2 లక్షలు ఇచ్చారు బీవాలో పెట్టుకుంటారు. సరే అండి, డబ్బులు తీసుకుంటారు ఇల్లు. అఘోరి ఎంత ఇచ్చింది మీకు? ఇలా ఖచ్చితంగా మేము న్యాయం కోసం మాట్లాడుతున్నాం. అవునవును, న్యాయం ఏంటో తెలుస్తుంది. డబ్బులు ఎందుకు తీసుకుంటారు? ఎందుకు తీసుకుంది? 3 కోట్ల చెక్కులు తీసుకున్నారు. మాట్లాడితే నేను ఒప్పుకోను. డబ్బులు తీసుకుని ప్రూఫ్స్ ఆర్ దేర్. చూపించండి ప్రూఫ్స్ ఏంటో. వర్షిని బ్రదర్ ఇవాళ పోయి అడగండి, ఆయన దగ్గర ఆయన చెప్పే స్టేట్మెంట్ ఇచ్చాడు. సరే ఓకే ఒక నిమిషం. డబ్బులు తీసుకొని ముదురు బొచ్చేది. ఇప్పుడు అఘోరికి చాలా మహత్యాలు ఉన్నాయి కదా, ఎట్లా చంపుతుంది? ఖచ్చితంగా కలుగుతుంది. డబ్బు కోసం ఏం డ్రామాలు వేసుకుంటూ చూడండి. ఇట్లా లేడీస్ కుమారి గారు ప్లీజ్ వెయిట్. కృష్ణ గారు, శర్మ గారు ఒకటే క్వశ్చన్ వేస్తున్నా ప్లీజ్ వెయిట్. మీరు ఒక నిమిషం. మీరు అంటున్నారు అఘోరికి శక్తులు ఉన్నాయి, మీరు అవన్నీ క్లియర్ గా చెప్తున్నారు. సరే ఉండని, అఘోరికి వ్యామోహం ఉండదు, దేనిపైన ఉండదు. అట్లాంటప్పుడు ఆమె ఎందుకు ఐఫోన్ ఇవ్వాలి? ఎందుకు 3 కోట్లు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? తీసుకోవడం పక్కకు పెట్టండి. మీరు ఎందుకు ఇవ్వాలి? మీకు అమ్మాయి పైన వ్యామోహం ఉంది కాబట్టి అఘోరి 3 కోట్లు ఇచ్చాడా? అమ్మాయిని అంటున్నారు కానీ ఓకే అమ్మాయిని అంటున్నారు, పక్కన పెడితే అసలు అఘోరి ఎందుకు ఇవ్వాలి? వీళ్ళు పెద్ద అమాయకులు, ఏం తెలియదట. ఒకటి శర్మ గారు అఘోరి తలుచుకుంటే చాలా మందిని దాన్ని ఏమంటారు వశీకరణ చేసుకోవచ్చు కదా. ఎందుకు 3 కోట్లు ఇవ్వాలి? ఐఫోన్లు ఎందుకు ఇవ్వాలి? అన్ని శక్తులు ఉంటే బయట చెప్తానమ్మా, సొంత బ్రదర్ చెప్పాడు. అఘోరి ఎంతమందినైనా వశీకరణ డ్రామాలు చాలు ఆపండి అని చెప్తున్నా. వర్షం తల్లిదండ్రులకి సిగ్గుపడాలి. మీరు చాలా డ్రామాలు చేశారు, టీవీ ముందు చాలా యాక్ట్ చేశారు, కానీ డబ్బులు తీసుకోకుండా మీరు ఏడ్చుంటే నమ్మేవాడిని. నేను నిజంగా ఒకప్పుడు నిజంగా ట్రాప్ చేసిందేమో, మనమేమైనా హెల్ప్ చేద్దాం అనుకున్నా. వీళ్ళు ఎప్పుడైతే డబ్బులు దొబ్బారని తెలిసిందో ఏంది వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేది. డబ్బులు తీసుకోకుండా చేయాలి. కాదు మీరు ఆ మాట 3 కోట్ల ఆఫ్టర్ ఆల్ బీటెక్ చదువుతుంది. 3 కోట్ల వాల్యూ ఎందుకు ఇచ్చాడు మరి? తీసుకుంది. చెప్పండి కుమారి గారు దానికి ఆన్సర్ చెప్పండి. ఒక్క నిమిషం. ఇప్పుడు ఊరికే అమాయకురాలండి, వర్షినికి ఏం తెలియదు. వీళ్ళంటే మహిళా కమిషన్ అన్ని ఫాల్ట్ ఎలిగేషన్స్. వీళ్ళంతా ముదురు బొచ్చలు. ఈ సంవత్సరంలో ఉంది, మహిళలు ఈ సంవత్సరం ఎక్కువ నేరాలు చేస్తారు. ఇదే లైవ్ ప్రూఫ్. అది మర్యాద ఉండదు మీ మీద. మహిళా కమిషన్ కి
తీసుకొని ఇంకా మాట్లాడద్దు. ఒకటి క్వశ్చన్ కుమారి గారు అడిగారు, దానికి సమాధానం చెప్పండి. అడగండి, మీరు అడగండి. 2-3 ప్రశ్నలు ఉన్నాయి, అడగండి. ఇప్పుడు 3 కోట్లు చెక్ ఇచ్చాడా, వాళ్ళు అకౌంట్ లో వేసుకున్నారా లేదా? చెక్ వాళ్ళ చేతికి ఇచ్చారు, అకౌంట్ లో వేసారా లేదా? అది ఇంకా తెలియదు. అది తెలియకుండా మరి ఎందుకు ఏంటి తీసుకున్నారు? ఉపయోగం? చెక్ వేశారు. చెక్ ఎందుకు తీసుకున్నారు? తీసుకొని ఈ అమ్మాయిని వదిలేశారు. అవును, వీళ్ళు క్యాష్ అఘోరి అయిందా లేదా? రాజేశారు, చెక్ డ్రాప్ క్యాష్ చేశారు, అయిందా డ్రాప్ లేదా? చేశారు. అంటే వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయిని ఆ అమ్మాయిని తీసుకొచ్చి- తీసుకెళ్ళటం కోసం దొంగ చెక్కులు ఇచ్చి వీళ్ళు అది అమ్మాయిని క్యాష్ అయితే కదా, తీసుకున్నారు. అది నిజం చెక్కు. నిజంగా వీళ్ళు మంచోళ్ళు అయితే ఏమండి తప్పు, మేము అమ్మాయిని వదలం, మీరు వెళ్ళిపోండి పంపించాలి. నిజంగా ఆయన డబ్బులు మంచోడైతే ఆ తీసుకుంటారు. కుటుంబం ఏడుస్తుంది, వాళ్ళ అమ్మ వర్షిని వాళ్ళ